మా రూమ్ లో ఉండే తమిళన్నకి వాళ్ళ బాబా పాత ఫోన్ పడేయని చెప్పేసి కొత్త ఫోన్ ఇచ్చాడు. అసలు ఏం జరిగిందో చూపిస్తా చూసేయండి. ఈ పాత ఫోన్ కోవిడ్ కి వచ్చిన స్టార్టింగ్ లో స్క్రీన్ ఊడిపోయి రిపేర్ చేయించుకోని చెప్పి 10 డబ్బులు ఇచ్చాడు. అది మళ్ళీ రిపేర్ వచ్చి ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ ఎక్కుతుంది కానీ స్క్రీన్ ఓపెన్ కావట్లేదు. నేనేం చెప్పానంటే ఈ ఫోన్ ఎత్తుకొని మళ్ళీ మీ బాబా దగ్గరికి, సరే ఇది బొత్తిగా పని చేయట్లేదు, మీ దగ్గర ఏదైనా ఫోన్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసాడు. ఫోన్ తీసిస్తాడు. ఒకవేళ తీసిపోయాడంటే నువ్వు ఫోన్ కొనుక్కుందు. మ్యాచ్ డీజ్ అలానే పోయి ఆయన మూడు బాగున్నప్పుడు అడిగాడు అనమాట. సరే 10 నిమిషాలు వెయిట్ చేయి నేను వస్తానని చెప్పేసి బయట వెళ్ళి Honor X7D ఇది వచ్చేసి 40 దినాల పైన కొత్త ఫోన్ తీసుకొని వచ్చి ఆయన చేతిలో పెట్టాడు. ఆ మొబైల్ కి కంపెనీ కేసు ఒకటి ఉంది, సిమ్ తీసుకోవడానికి పిన్ ఉంది, 100 వాట్స్ ఛార్జింగ్ కేబుల్ అడాప్టర్ ఉన్నాయి. జీతంలో ఏమన్నా కట్ చేస్తాడేమో శివ అన్నాడు. భయపడద్దన్నా, జీతంలో కట్ చేసేవాడైతే నీకు డబ్బులు ఇచ్చి కొనుక్కోపని చెప్పాడు. లేదా ఈ ఫోన్ నీ చేతిలో పెట్టినప్పుడు జీతంలో కట్ చేస్తానని చెప్పాడు. అలా ఏం చెప్పలేదంటే నువ్వు ఫోన్ ఫ్రీగా కొట్టేసావు అని చెప్పి. దీని ర్యామ్ వచ్చేసి 6GB అనమాట, స్టోరేజ్ వచ్చి 128GB 5G మొబైల్, 6500 mAh బ్యాటరీ. అన్న ఫోన్ పని చేయకపోతే అన్నకేం ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళు ఏదైనా డ్యూటీలు చెప్పాలంటే ఫోన్ ఉండాలి కాబట్టి తీసుకొచ్చి ఇచ్చాడేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఈ నెల అన్నకు వచ్చే జీతం కాకుండా 40 దినాలు ఫోన్ ఫ్రీగా కొట్టేసి దినారు 300 రూపాయలు ఉంది. 40 దినాలకి ఎంత అవుతుందో మీరే లెక్క. మర్చిపోకుండా మీరే ఫోన్ యూస్ చేస్తున్నారో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.